ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఖర్గేకు వివరించారు. అటు మున్సిపల్ ఎన్నికల సరళిపై కాంగ్రెస్ అగ్రనేతలతో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పలువురు సెంట్రల్ మినిస్టర్స్ తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. రేపు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం భేటీ కానున్నారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. మదర్, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏంటి? సౌజన్య, మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి భేటీ అయ్యారు. ముఖ్యంగా రీసెంట్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సరళి, వీటన్నింటిపైన కూడా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కీలకంగా పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నింటిపైన కూడా మల్లికార్జున ఖర్గేకి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రేపు కొంత బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం పార్లమెంట్కి వచ్చిన తర్వాత, పార్లమెంటుకు చేరుకున్న తర్వాత పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు అనేది కూడా తీసుకున్నారు. ముఖ్యంగా 4-5 కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు అయితే కోరారు. దాంట్లో జలశక్తి శాఖ సంబంధించినటువంటి మంత్రి సిఆర్ పాటిల్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆహార పంపిణీకి సంబంధించి ప్రహ్లాద్ జోషి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నలుగురితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా క్రూషియల్ మీటింగ్స్ ఇవి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఎరువులకు సంబంధించి నెక్స్ట్ సీజన్ కు సంబంధించి ఎరువుల కొరత అనేది లేకుండా చూసుకోవడంలో భాగంగా ముందస్తుగానే కేంద్రం నుంచి సకాలంలో రాష్ట్రానికి ఎరువుల సరఫరా అనేది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఎంత మేరకు డిమాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు ఎంత మేరకు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి, బఫర్ స్టాక్ ఎంత ఉంచుకోవాలి, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన జేపీ నడ్డాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక కీలకమైనటువంటి భేటీ సిఆర్ పాటిల్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ని మరొకసారి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. ఆ సందర్భంలో నిన్న ఉదయం కూడా సిఆర్ పాటిల్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానిలో భాగంగానే రేపు సిఆర్ పాటిల్ ని కలిసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ని రేజ్ చేయడంతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మరొకసారి కోరేటువంటి అవకాశం ఉంది. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కీలకంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి డిస్కషన్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో డబ్లింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే RRR సమాంతరంగా రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా భేటీ అవుతున్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు సాయంత్రం తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరేటువంటి అవకాశం ఉంది. సౌజన్య.